ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన బీడీసీ బిల్డింగ్లో పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మన గుంటూరు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన పథకాల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రజలందరికీ తెలవాలి కాబట్టి మా పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన చంద్రశేఖర్ సార్ గారు ఈ స్కీమ్ల గురించి, అందులో ఉన్న లాభాల గురించి చెప్పడం జరుగుతుంది. ఆ సందేశం విని ఈ పోస్ట్ ఆఫీస్ని అందరూ మన భీమగల్ ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తుంది. సార్ చెప్పండి సార్, ఈ మీ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఈ స్కీమ్స్ ఏంటి, ఈ ఇన్సూరెన్స్ ఎట్లుంటాయి, ఈ సుకన్య యోజన గురించి కూడా మీరు ప్రజలకు చెప్పండి. ఓకే సార్, భీమగల్ ప్రజలకి మరియు చుట్టుపక్కల వాళ్ళకి కూడా అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈనాటి మన యొక్క డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే పోస్ట్ ఆఫీస్లో ఉన్న పథకాల గురించి అవగాహన సదస్సు ఇక్కడ మన భీమగల్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మన రవిసార్ గారి అధ్యక్షతన నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో మనకు మెయిన్గా సేవింగ్స్, పోస్టల్ సేవింగ్స్, స్మాల్ సేవింగ్స్ అంటారు దీన్ని. స్మాల్ సేవింగ్స్ అంటే పొదుపు పథకాలు. చిన్న మొత్తంలో మనం 100 రూపాయల నుంచి మొదలుకొని మనము చేసుకోవచ్చు. అదే బ్యాంకుకి వెళ్తే మనము వేలల్లో మనము అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. స్మాల్ సేవింగ్స్ సుకన్య సమృద్ధి ఉంది. సుకన్య సమృద్ధి అకౌంట్ 10 సంవత్సరాలలోపు ఆడపిల్లలు అనేది చేసుకోవచ్చు. దీనికి చక్రవడ్డీ వచ్చే పథకం ఇది. దీనికి ఇది బేటీ బచావో బేటీ పడావో, ఇది అయితే 21 సంవత్సరము చదువు కొరకు పెళ్లి కొరకు పెట్టిన సెంట్రల్ గవర్నమెంట్ పథకం ఇది. దీంట్లో వడ్డీ రేటు కూడా 8.2% ఉన్నది. దీంట్లో వచ్చేసి మనము నెలకు ఒక 1000 రూపాయలు జమ చేసుకుంటే మనకి 21 సంవత్సరానికి 6 లక్షల రూపాయలు వస్తాయి. మనం కట్టే డబ్బులు 15,80,000 రూపాయలు మాత్రం అవుతాయి, కానీ మనకు ఎక్కువ మొత్తంలో వస్తుంది. అట్లనే మగపిల్లలు ఉంటే ప్రజా భవిష్య నిధి ఖాతా పీపీఎఫ్ అంటారు దీన్ని. ఇది కూడా చక్రవడ్డీ వచ్చే పథకం. ఎందుకంటే అందరు అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకు కూడా ఉంది. ఇది ఎందుకంటే అమ్మాయిలది 10 సంవత్సరాల పథకం కాబట్టి ఇది సుకన్య. ఇది 10 సంవత్సరాల పైన వాళ్ళు కూడా పీపీఎఫ్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ అలాగనే మనకు ప్రమాద బీమా పథకాలు సంవత్సరానికి 755 రూపాయలు కట్టుకుంటే మనకు 15 లక్షల రూపాయల బీమా అనేది ఉంటుంది. అది మనకు అనుకోకుండా జరిగేది ప్రమాదం అంటే మనము బైక్ పైన వెళ్ళినా, ఇంట్లో జారిపడ్డా, మనకు ఎలాంటి ఇదైనా ప్రమాదవశాత్తు కాళ్ళు చేతులు ఇరిగినా, కరెంటు షాక్ కానీ, బర్నింగ్ కేసులో అటువంటివి ఉన్నా కానీ మనకు ఈ 15 లక్షల రూపాయలు అనేది వస్తుంది. ఇది ప్రమాద బీమాది. ప్లస్ అట్లనే ఇన్సూరెన్స్లు ఉన్నాయి. గ్రామీణ తపాలా జీవిత బీమా. గ్రామీణ తపాలా జీవిత బీమా 19 నుంచి 55 ఏళ్ళ వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఏజెంట్లు అనేవారు ఎవరు ఉండరు. ఇది ఏదున్నా ఆ కస్టమర్కే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. లో ప్రీమియం హై బోనస్ అంటే మనం కట్టేది తక్కువ, మనకు వచ్చే అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకటి ఆధార్ ద్వారా మీరు డోర్ స్టెప్ సర్వీసెస్ ఉంటుంది. మీకు ఆధార్ నెంబర్ మీదనే మేము డోర్ స్టెప్ సర్వీస్ అంటే మా పోస్ట్ మ్యాన్ అనేది ఒక మిస్డ్ కాల్ ద్వారా మీ ఇంటికే వచ్చేసి మా యొక్క సర్వీసెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ మళ్ళీ ఇది డిజిటల్ లావాదేవీలు, ప్లస్ మనకు ఉపాధి హామీ డబ్బులు, ఏదానికైనా మనం బ్యాంకుకు వెళ్ళే అవసరం లేకుండా ప్రతి ఒక్క సేవ మన పోస్ట్ ఆఫీస్ ద్వారా లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క పథకాలన్నీ మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. అయితే మన బ్యాంకులో ఎన్ని సౌకర్యాలు ఉంటాయో దానికన్నా ఎక్కువ సౌకర్యాలు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. కావున ప్రజలందరూ దీన్ని గమనించి మన సార్ నెంబరు, మా ప్రదీప్ సార్ నెంబర్ కూడా నేను షేర్ చేస్తా. మన గ్రూప్లో షేర్ చేస్తే వాళ్ళకు ఏమైనా మీకు కావాల్సిన అంటే ఈ స్కీమ్స్ గురించి ఏమైనా కావాలన్నా డౌట్స్ ఉన్నా వాళ్ళు చెప్తారు. అందరూ కూడా ఈ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీసుకొని ఈ పోస్ట్ ఆఫీసు సేవల్ని మన ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.